హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. ఒకప్పుడు ఆ మాజీ మంత్రి అక్కడ గట్టిగానే చక్రం తిప్పారు. సొంత పార్టీలో కాలం కలిసిరాక పార్టీ కూడా మారాల్సి వచ్చింది. కొత్త చోటైనా చిత్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందట. ఆయన రాజకీయాల్లో ఆయన రాజకీయ శిష్యుడే అక్కడ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన చేరిక ఆ అధ్యక్షుడికి నచ్చడం లేదట. సో దాంతో ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి అంటారు చూడండి. అలా తయారైందట మాజీ మంత్రి పరిస్థితి. ఇంతకీ ఆ గురు శిష్యులు ఎవరో ఆ కథ ఏంటో మీరే చూడండి. సో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్కి తర్వాత వైసీపీకి పెద్ద దిక్కుగా చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు అతను. ఒక రకంగా అనఫిషియల్ నియంత అక్కడ. ఒంగోలు నుంచి 5 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయిన ఆయన ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సో ఆయన చేరడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన రెండుగా చీలిపోయింది. బాలినేని లాంటి సీనియర్ చేరిక జిల్లా జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్కు ఆయన చేరిక మింగుడు పడటం లేదట. సో ఆ క్రమంలో జిల్లా జనసేన రియాజ్ వర్గం యాంటీ రియాజ్ వర్గంగా చీలిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో జనసేన ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా ఖాతా తెరవలేదు. అసలు ఆ పార్టీకి మొన్నటి వరకు కూడా జిల్లాల్లో ప్రజాబలం ఉన్న నాయకుడు ఒక్కడు కూడా లేరని చెప్పాలి. అయితే కాంగ్రెస్ వైసీపీలో మంత్రిగా పనిచేసి జిల్లా వ్యాప్తంగా సొంత అనుచరగణం ఉన్న బాలినేని చేరికతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తుంది. ఆయన చేరికతో జనసేన బలోపేతం అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే బాలినేని చేరికతో జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ అనుకూల వర్గం అయితే ఉంటుందో వ్యతిరేక వర్గంగా తయారైంది. జిల్లా అధ్యక్షుడు రియాజ్పై పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రియాజ్ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి చెప్పుకోదగ్గ ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేరు. సో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఒంగోలు నగరంలో ఒకే ఒక కార్పొరేటర్ గాజు గ్లాసు గుర్తుపోయి కార్పొరేటర్గా గెలిచారు. ఇక ఎక్కడ జనసేన పార్టీ సింబల్తో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రకాశం జిల్లాలో లేనేరేలు. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని చేరడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరికను జిల్లా అధ్యక్షుడు రియాజ్ వ్యతిరేకిస్తున్నారు. పైకి మాత్రం బాలినేని చేరికను స్వాగతిస్తున్నామంటున్న బాలినేని రియాజ్ వర్గాల మధ్య మాటల తోటలు పేలుతూనే ఉన్నాయి. సో సమయం వచ్చినప్పుడల్లా రెండు వర్గాలు ఒక్కరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. సో రియాజ్ జిల్లాలో జనసేన పార్టీని నాశనం చేస్తున్నారని మరికొంతమంది మీడియా సమావేశం నిర్వహించి విమర్శించారు. గిద్దలు రుచితిన బెల్లంకొండ సాయిబాబు, ఇంకా ఇమ్మడి కాశీనాథ్, చీకటి వంశీది, బడా నాగేంద్ర వంటి నేతలు రియాజ్పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఆ క్రమంలో రియాజ్ యాంటీ వర్గం బాలినేని చెంతకు చేరింది. రియాజ్ మాత్రం బాలినేని విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. ఎంత సీనియర్ నాయకుడైనా మాజీ మంత్రి అయినా తాను జిల్లా అధ్యక్షుడినని బాలినేని తనను వచ్చి కలవాలని అంటున్నారట. సో మరోవైపు బాలినేని పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తున్నారు. సో రియాజ్ కామెంట్స్ను లైట్గా తీసుకుంటూ త్వరలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మారుతానన్నారని తన వారితో ఆయన సన్నిహితులతో ప్రచారం చేసుకుంటున్నారంట. ఇక ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంకా మాజీ మంత్రి బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఆ మధ్య బాలినేని జనసేనలో చేరిక సందర్భంగా ఒంగోలులో ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలను రియాజ్ ఇంకా దామచర్ల నుంచి చింపేశారు. ఇక బాలినేని జనసేన పార్టీలో జాయిన్ కాకుండా రియాజ్తో కలిసి దామచర్ల ప్రయత్నించారన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. అయితే బాలినేని పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీలో చేర్చుకోవడం రియాజ్ దామచర్లకి మింగుడు పడట్లేదు. అయితే ఫైనల్గా బాలినేనికి రియాజ్కి జరుగుతున్న ఈ గొడవ నేపథ్యంలో బాలినేనికి ఇప్పుడు కీలక పదవి వస్తుందని ప్రచారం జరుగుతుంది. సో బాలినేని ఎపిసోడ్పై మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నాను హ్యాష్ ట్యాగ్.